జిల్లాలో రాజుపాలెం రామవరం రోడ్డు అధ్వానంగా ఉందని ఆర్ఎండ్బి ఇంజనీరింగ్ అధికారులు ప్రశ్నిస్తే తప్పుడు కేసులు పెట్టారని గ్రామస్తులు జిల్లా స్వచ్ఛంద సంస్థల జనరల్ సెక్రటరీ పలివెల్ల జనార్దన్ రావు ఆరోపించారు. ఇక రాజుపాలెం రామవరం రోడ్డు విస్తరణ 3 సంవత్సరాలైనా పూర్తి కాలేదని ఆర్ఎండ్బి ఇంజనీరింగ్ ఎం వెంకటేశ్వరరావు ప్రశ్నిస్తే మాపై తప్పుడు కేసులు పెట్టారని జిల్లా స్వచ్ఛంద సంస్థల జనరల్ సెక్రటరీ పలివెల్ల జనార్దన్ రావు పేర్కొన్నారు. ఇక శుక్రవారం కాకినాడ జిల్లా కలెక్టరేట్లో ఇంజనీరింగ్ వెంకటేశ్వరరావుపై జిల్లా కలెక్టర్ ఫిర్యాదు చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వెంకటేశ్వరరావు రోడ్డు పనులు పరిశీలిస్తుండగా కొంతమంది దాడి చేయడం జరిగిందని కిర్లంపూడి పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేయడం జరిగిందని అన్నారు. అదేవిధంగా తాము కూడా వెంకటేశ్వరరావు మా పట్ల దురుసుగా ప్రవర్తించారని తెలియజేయడం జరిగిందని తెలిపారు. అధికారులు ఇచ్చిన ఫిర్యాదులపై కేసు నమోదు చేయడం జరిగిందని, తాము పెట్టినటువంటి కేసుపై దర్యాప్తు చేయలేదని అన్నారు. తక్షణమే తమకు న్యాయం చేయాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో కొండపల్లి సతీష్, కొల్లి చందర్రావు, గెడ్డం చిరంజీవి, గెడ్డం అనిలపై తప్పుడు కేసులు పెట్టడం జరిగిందని అన్నారు. తమకు న్యాయం చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో ప్రభాకర్, రామరాజు, ప్రవీణ్ తదితరులు పాల్గొన్నారు. నమస్తే, నా పేరు జనార్దన్ అండి. మొన్న పెద్దాపురం ఈఈ గారు రాజుపాలెం టు రామవరం రోడ్డు ఇన్స్పెక్షన్కి వచ్చారండి. వచ్చిన తర్వాత అది 3 సంవత్సరాల నుండి పెండింగ్లో ఉందండి. వర్క్ 3 సంవత్సరాల నుంచి పెండింగ్లో ఉంది. ఏంటి సంవత్సరంలో అయిపోద్ది, బిల్లు అయిపోయాయని చెప్పేసి కాంట్రాక్టర్ గారు బాధపడుతున్నాడు. ఎందుకంటే మేము కాంట్రాక్టర్ గారిని తరచూ అడుగుతుంటే బిల్లు ఈఈ గారు చేయట్లేదు, ఆయనకి చేయాలని లేదు ఈ రోడ్డు అని చెప్పేసి అంటే ఈఈ గారు వచ్చి ఇన్స్పెక్షన్ చేసేటప్పుడు మేమందరం కూడా ఒక 200 మంది గ్రామస్తులందరం కూడా ఈఈ గారిని అడగడం జరిగింది. ఈ గారు అడగడం క్రమంలో ఆయన ఏం చేశారంటే మమ్మల్ని టార్గెట్ చేసి మా మీద దాడి చేశారు అని చెప్పి తప్పుడు ఆరోపణలతో తప్పుడు కేసు పెట్టడం జరిగింది. మేమైతే ఈ గారి మీద ఎటువంటి దాడి కానీ ఎటువంటి మాటలు కానీ మేము మాట్లాడడం జరగలేదు. అడిగాము, ఎందుకండి రోడ్డు ఎందుకు పెండింగ్ పెట్టారు ఈ గారు, మీరు సక్రమంగా మాకు రోడ్డు కావాలి, రాత్రులు చాలా ఇబ్బంది అవుతుంది, చాలామంది పడిపోయి గోతుల్లో చాలా ఇబ్బందులు పడుతున్నారని చెప్పి ఈ గారిని నిలదీసి అడగడం జరిగింది. దానికే కేసు పెట్టి ఆయన కలెక్టర్ గారికి మన సోమవారం గ్రీవెన్స్లు ఇచ్చి మేమేదో ఆయన కొట్టినట్టు ఆయన చిత్రీకరించి ఆయన పెద్ద ఇష్యూ కింద దాన్ని కొట్టినట్టు తీశారు. అది కిల్లంపూడి పోలీస్ స్టేషన్లో కేసు కట్టడం జరిగింది. కిల్లంపూడి పోలీస్ స్టేషన్లో ఆయనకన్నా ముందే మమ్మల్ని తిట్టారని మేము కేసు పెట్టడం జరిగింది. ఈ గారు వచ్చి అడిగితే మమ్మల్ని తిడుతున్నారు, మీకు సంబంధం ఏంట్రా, మీరు అక్కడ మీకు ఈ రోడ్డుతో పనే ఉందరా అని అడిగారు. మేమైతే ఇక్కడ గ్రామస్తులు అడగకపోతే ఎవరు అడుగుతారని మేము ఈ గారిని ప్రశ్నించడం జరిగింది. ఈ గారు ఏమంటారంటే ప్రతిదానికి మీకు సమాధానం చెప్పాల్సిన పని లేదు, ఏమన్నా ఉంటే ఆఫీస్కి రండి, లేకపోతే కలెక్టర్ గారికి పిటిషన్ పెట్టుకోండి అని ఆయన ఇష్టాసారంగా చెప్తున్నారు. అయితే కలెక్టర్ గారు పిటిషన్ పెట్టుకోవడం ఏంటండి, ఇక్కడికి వచ్చారు మీరు మాకు సమాధానం చెప్పండి అంటే ఆయన సమాధానం చెప్పకపోగా ఆయన మా మీద కేసు పెట్టడం జరిగింది. మేము కూడా ఈ గారి మీద కేసు పెట్టాం. దుర్భాషలాడాడు ఆయన, మీకు చెప్పి సమాధానం చెప్పేదేటని దుర్భాషలాడి మా కుర్రవాళ్ళ 4 పైన కేసు పెట్టడం జరిగింది. దీన్ని మేము కిల్లంపూడి పోలీస్ స్టేషన్లో కొన్ని సెక్షన్లు వేసి మా వాళ్ళ మీద కేసు పెట్టారు. మేము కూడా కేసు పెట్టింది, మా కేసు ఏమైందంటే మీ కేసు మేము కట్టట్లేదు అని చెప్పి సిఐ గారు మా కేసు ఎందుకు కట్టట్లేదు అని అడిగాము. ఎంక్వైరీ చేస్తామని సిఐ గారు చెప్తున్నారు. ఎంక్వైరీ సమగ్రం ఎంక్వైరీ ఎప్పుడు చేస్తారండి, జరిగి అప్పుడే వారం రోజులు అయిపోయింది, ఎందుకు మమ్మల్ని మా కేసు కట్టకుండా ఈఏ గారు కేసు కట్టారు అంటే వాళ్ళ ఆఫీసర్లనా లేకపోతే ఏంటని మేము అడిగాము. అడిగితే ఈరోజు కలెక్టర్ గారి దగ్గరికి దృష్టికి తీసుకొచ్చాము. ఆ విషయాన్ని కలెక్టర్ గారు సమగ్రమైన దర్యాప్తు చేసి వాళ్ళకి మాకు న్యాయం చేస్తామని కలెక్టర్ గారు హామీ ఇవ్వడం జరిగింది. ఎంక్వైరీ చేసిన తర్వాత ఎవరు దాంట్లో బాధిత అయితే వాళ్ళ మీద కేసు కట్టమని మేమే చెప్పాం. నిజంగా ఈ గారి మీద మేము దాడి చేసి ఉంటే వెంటనే మా మీద కేసు కట్టండి, లేని పక్షంలో లేనిపోయిన ఆరోపణలు ఈ గారు లేనిపోయిన ఆరోపణలు మా మీద చేయడం తప్పు అని చెప్పి మేము ఖండిస్తున్నాము. ఈ గారు ఎటువంటి తప్పుడు ఆరోపణలు వెంటనే వెనక్కి తీసుకోవాలని కోరుతూ ఈ మాటలు సెలవు తీసుకుంటున్నాం.